రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 62వ సంకీర్తన 8వ చరణము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా. మరి దావీదు గారు సెలవిస్తున్నటువంటి మాటలు ఇవి. దావీదు గారు రాసినటువంటి సంకీర్తన. ఇక్కడ కనుక మనం చూస్తే మరి ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ, ఎంత భయంకరమైనటువంటి విషయాలు లేదా భయంకరమైనటువంటి పరిస్థితులు మనల్ని చుట్టుకున్నప్పటికీ కూడా మనము మౌనముగా ఉంటూ దేవుని స్తుతించాలి, మనము దేవుని పైన ఆధారపడాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి దావీదు గారు ఎంతో బాధతో ఉండవచ్చు, ఆయన ఎంతో భయంతో ఉండవచ్చు. అయినా సరే ఆయన తెలియచేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీవు నేను ప్రతి క్షణము కూడా, ప్రతి ఒక్క నిమిషము కూడా ఎవరిపైన ఆయన ఆధారపడాలి అని అంటే, ఎవరినైనా నువ్వు నమ్మాలి అని అంటే అది కేవలము దేవుని మాత్రమే అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి నిజమే, మనము దేవుని పైన నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. మనము విశ్వాసముతో ఉండాలి. క్రైస్తవుని యొక్క పునాది ఎక్కడుంది? విశ్వాసం మీదనే కదా క్రైస్తవుడు కట్టబడింది, సంఘాలు కట్టబడింది. కాబట్టి మనము దేవుని పైన విశ్వాసం అనేది ఉంచాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని నమ్మేటువంటి వారము ఉండాలి. ఈ లోకంలో మనం రాజులను నమ్మినా, ఈ లోకంలో మనము అధిపతులను నమ్మినా, మనుషులను నమ్మినా మనము మోసపరచబడతామేమో, కానీ దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముతామో మనం యొక్క నమ్మిక ఆయన నిలవబెట్టుకునేటువంటి దేవుడు. ఆయన ఖచ్చితంగా మనకి సహాయాన్ని చేసేటువంటి దేవుడు. కనుక మనము దేవుని పైన నమ్మకం అనేది ఉంచాలి. ప్రతి దినము, ప్రతి క్షణము కూడా ఆయనను మనం నమ్మేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన సన్నిధిని మన హృదయాలను కుమ్మరించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. మన ప్రార్థన పెదవులతో ఉండకూడదు, మన ఆరాధన పెదవులతో ఉండకూడదు. మన హృదయమును ఆయన సన్నిధానంలో కుమ్మరించాలి. మనం ఆత్మతో నింపబడినటువంటి వారముగా ఉండాలి. మనం ఆయనను అంతగా ప్రేమించగలిగినప్పుడు మాత్రమే, మనం అంతగా ఆయన యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు మాత్రమే మన హృదయములను మనం దేవుని సన్నిధానంలో కుమ్మరించగలుగుతాం. ఆయన బలులు కోరుకోవడం లేదు, ఆయన ధనమును కోరుకోవడం లేదు, కానీ నా హృదయము ఆయన కోరుకుంటున్నాడు. గనుక ఈ యొక్క హృదయము పాపముతో నిండిపోయి ఉంటుంది, ఈ యొక్క హృదయము చెడుతనముతో నిండిపోయి ఉంటుంది. దీనిని గ్రహించుట ఎవరికి సాధ్యము కాదు. దీన్ని గ్రహించినటువంటి దేవుడు ఆయన మాత్రమే ఉన్నాడు. దీనిని శుద్ధి చేసుకుని సింహాసన ఆసీనుడై నా హృదయాల్లో ఆయన కొలువై ఉండాలనుకుంటున్నాడు. కనుక మన యొక్క హృదయాలను మనము దేవుని సన్నిధానంలో కుమ్మరించేటువంటి వారముగా ఉండాలి. నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాలను మనం దేవుని సన్నిధానంలో కుమ్మరించినప్పుడు ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తప్ప మనకు ఆశ్రయము మరెవ్వరును కూడా లేరు. మన ఇల్లు మన ఆశ్రయం అనుకుంటే పొరపాటే, మన యొక్క కుటుంబం మన ఆశ్రయం అనుకుంటే పొరపాటే, మన స్నేహితులు మన ఆశ్రయం అనుకుంటే పొరపాటే. మనకు ఆశ్రయముగా దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నటువంటి ఇంటిలోనికి ఏ తెగులు రాదు. దేవుడు ఉన్నటువంటి ఇంటిలోనికి ఏ యొక్క అపవాది శోధనలు కూడా వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి మనం తప్పించేది ఆయనే. కనుక మనము దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకోవాలి. మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండడానికి ఇష్టపడాలి. మనము ఆయన పైన ఆధారపడినటువంటి వారముగా జీవించాలి. మన బ్రతుకులు అటు రీతిగా ఉంటే దేవుడు మనల్ని బలపరిచి, మనల్ని ఘనపరిచి, మనల్ని ఆయన యొక్క మహిమ కొరకు గొప్పగా వాడుకునేటువంటి దేవుడు. కాబట్టి మన యొక్క నమ్మిక ఆయనపై ఉంచుదాం. మన హృదయము ఆయన సన్నిధానంలో కుమ్మరించుదాం. ఆయననే ఆశ్రయముగా చేసుకుని మన జీవితాలను మనం కొనసాగించుదాం. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయా నీవే మా ఆశ్రయము, మా కోట, మా రక్షణ ఆధారము. నీ వలన తప్ప ప్రభువా మాకు రక్షణ లేదు. ప్రభువా మీరు తప్ప మమ్మల్ని ఎవరూ రక్షించలేరు. నా పాపం నుంచి విడిపించినటువంటి దేవుడు, అయా మమ్మల్ని నాయన కాపాడినటువంటి దేవుడు ప్రభువా, అయా మా బ్రతుకులు మార్చుటకు ఇష్టపడుతున్నటువంటి దేవా, ఈ కొద్ది కాల సమయంలో మా హృదయం అనేటువంటి సింహాసనముపై ఆశ్రయుడు కమ్మని ప్రభువా, మీకు నా తండ్రి మేము నా ప్రభువా, అయా నా తండ్రి మీకు అప్పగించుకుంటూ ఉండగా మీరే నా తండ్రి మమ్మల్ని శుద్ధీకరించి ఆయన
తండ్రి నా ప్రభ మా హృదయాల్లో మీరే నాయన రాజుగా ఉండమని ప్రభా. అయా నా ప్రభ మా హృదయ సింహాసనంపై ప్రభా అయా నీవే ఆశ్రయుడుగా ఉండమని, అయా మా ఎత్తైన కోటగా ఉండమని ప్రభా వేడుకుంటూ నిరంతరం నీ యొక్క నా ప్రభా అయితే నా ప్రభా ఏసే విశ్వాసంలో మేము ఎదుగుటుకునే సహాయం తెచ్చమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని ఏసే అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రేమలో గొప్ప కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.